తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 की कॉल చేయండి। करंट बिल ज़्यादा कर रहा है कैसे रहे जब अभी भी करंट बिल वही चल रहा और गरीब आदमी कहाँ जीना वो तकलीफ हो रही है करंट बिल भरने में। और क्या है पेंशन नहीं है, पेंशन थोड़े लोगों को नहीं है, थोड़े लोगों को बोलते ज़्यादा लोगों को कुछ नहीं है, पेंशन भी नहीं है। और लेडीज़ को क्या बोलते गैस फ्री बोले थे वो भी नहीं है, करंट बिल नहीं है, करंट बिल भी ज़्यादा आ रहा। करंट बिल ज़्यादा कैसे रहे जब भी ज़्यादा है अभी भी ज़्यादा बना रहे। अब क्या बोले तो थोड़ा आदमी को पेंशन नहीं है, पेंशन होना ज़रूरी है। अब हमारे तरह थोड़ा रोड भी रोड का प्रॉब्लम है उधर कमेटी हल की तरफ, वो रोड भी नहीं है। करते करते बोल के केसरी उतर गया वो क्या बोले तो रोड नहीं बनाए, घड़ी घड़ी करंट जा रहा। लेडीज़ को क्या बोलते 2500 दे तुम बोल के बोले वो भी नहीं है, हाँ पेंशन नहीं है। और क्या గడి గడి కరెంట్ పోతుందన్న ఊకే ఎండాకాలం కదా పొద్దుగాల కూడా పోతుంది సాయంత్రం కూడా పోతే ఒక గంటకు పోతుంది కరెంటు। ఏమో గ్యాస్ ఫ్రీ ఇస్తామో గ్యాస్ కూడా ఫ్రీ ఇస్తలేరు, ఇంకేం రోడ్ సరిగా లేదు, ఏం చేద్దాం చెప్పండి। ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 3 నెలలు 4 నెలలు అవుతుంది, సో ఎట్లా అనిపిస్తుంది వాళ్ళ పనితీరు? చేస్తున్నారు ఇప్పుడు చేస్తున్నారు సరిగా చేస్తున్నారు। ఇక మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది? మాకు డబుల్ బెడ్రూమ్ 40 సంవత్సరాలు హబీస్ పెట్టాను, మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు, సింగిల్ బెడ్రూమ్ రాలేదు, మాకు హబీస్ పెట్టలే ఉంటాం మేము। ఇస్తారని అందరు చెప్తున్నారు కానీ ఎవరు ఇస్తారో మాకైతే తెలియదు, మాకైతే ఇల్లే రాలే, ఇంతవరకు రాలే మాకు। వీళ్ళకి రంజిత్ రెడ్డి ఉన్నారు, కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు, కాసాని జ్ఞానేశ్వర్ కూడా ఉన్నాడు। బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ మేము అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు, సో ఇప్పుడు ఎవరిని గెలిపిస్తారు? కాంగ్రెస్ కి గెలిపాలి కదా। ఎందుకని కాంగ్రెస్? ఏమో అందరూ కాంగ్రెస్ అందరు బాగుంది అంటున్నాం కదా అందరు, ఇప్పుడు గెలిచిన తర్వాత తెలుసు సార్ కాంగ్రెస్ బాగానే ఉంది। डबल बेडरूम होते हमारा आड़बिड्डल की इधर की రాసిచ్చిన పేపర్ గైఫ్ పేరు గైఫ్ డబల్ బెడ్రూమ్ లేదు ఏం లేదు అక్కడ। డబల్ బెడ్రూమ్ ఇస్తున్నారు కనీసం సింగిల్ బెడ్రూమ్ కూడా ఇస్తలేరు మాకు, ఏం తెలుసా సింగిల్ రూమ్ కూడా ఇస్తలేరు మాకు। ఎప్పటి నుంచో ఉన్నారు మేము అబ్బీస్పేటలో, ఏమి ఇస్తలేరు అన్నారు ఇస్తా అన్నారు, అందరు ఇస్తా అంటారు కానీ ఎవరు చేస్తలేరు, ఇస్తా అని ఎవరు మాట ఇస్తలేరు, అందరు చెప్తున్నారు ఇస్తామని। हमारा लीडर नहीं है, हमको कोई पूछने वाला नहीं। करंट कहीं को गया बोल के बराबर पानी एक बार पानी भी बराबर नहीं आता। हाँ రండి మేము చెప్పేది ఏమంటే 5 సంవత్సరం నుంచి పింఛన్ కోసం చాలా తిరుగుతున్నాను। ఎంత రోజు నుంచి మొత్తము మున్సిపల్ ఆఫీస్ పోయినాము, ప్రతి లీడర్ దగ్గర పోయినాము, గాంధీ దగ్గర పోయినాము, నాకు పింఛన్ ఇప్పుడు వరకు అవ్వలేదు। ఇప్పుడు మేము కాంగ్రెస్కు ఇప్పుడు ఇది గెలిపింది, రేవంత్ రెడ్డి మీద ఆశ ఉంది, ఈ పార్టీ సపోర్ట్ చేస్తుందని మేము అనుకుంటున్నాము। వచ్చే ఎన్నికల్లో ఒక పక్క నుంచి రంజిత్ రెడ్డి, కొండ విశ్వేశ్వరరెడ్డి అలాగే కాసాని జ్ఞానేశ్వర్ నిలబడుతున్నారు, ఎవరికి ఓటేస్తారు? మేము ఇప్పుడు రంజిత్ రెడ్డికి గెలిపియాలి అనుకుంటున్నాము, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు। బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చారు, బీఆర్ నుంచి వచ్చారు, ఆ బీఆర్ఎస్ లో ఆయనకు ఎంతో పని చేసిండు, దాంట్లో ఆయన చాలా మందికి సపోర్ట్ చేసిండు, ప్రతి లేడీస్ కి సపోర్ట్ చేసిండు। జగదీష్ అన్న అయితే మాకు ఇంకా చాలా సపోర్ట్ ఉంది, జగదీష్ కూడా చాలా మంచాడు, మాకు అందరికి చాలా సపోర్ట్ చేసిండు। ఇక్కడ అయితే మాకు లేడీస్కి అయితే బస్ ఫ్రీ అయింది, ప్రతి ఇంకా 5 అయితేనే ఉన్నాయి, ఒకటొకటి బస్ ఫ్రీ ఇచ్చారని చెప్పేసి అందరూ చాలా రకాలుగా అంటున్నారు। బస్ ఫ్రీ వల్ల ఆడవాళ్ళకి ఉపయోగం ఉందా? ఉందండి, ఎందుకు లేదండి, ప్రతి ఒక్కళ్ళు పుట్టింటికి ఇప్పుడు నెలకు ఒకసారి వెళ్తున్నారు, అప్పుడు సంవత్సరంకి వెళ్తలేదు, ఇప్పుడు నెలకు ఒకసారి వెళ్తున్నారు। మా ఇంటి పక్కన వాళ్ళు చాలా మంది పనికి వెళ్తున్నారు, వాళ్ళని రోజున 50 రూపాయలు బతుకుతుంది, అది ఒక పని మంచి చేసిండు, ఇప్పుడు ఇంకా చేస్తాడని మా ఆశ ఉంది। ఇక్కడ మా ఇన్ఛార్జ్ బాబాయ్య ఉన్నాడు, ఆయన మాకు ప్రతి దాంట్లో ముంగట్ నడిపిస్తుండు, ప్రతి రంజిత్ రెడ్డి దగ్గర వరకు తీసుకుపోతుండు। ఆ నమ్మకంతో మేము అందరు కలిసి మా గ్రూప్ కలిసి ఆయనకు రంజిత్ రెడ్డికి గెలిపియాలి అంటున్నాము। ముంగట్ ఇంకా మాకు ఒక పింఛన్లు కానీ మాకందరికి సాయం చేస్తున్నాడు, దాంట్లో అయితే మాకు డబుల్ బెడ్రూమ్ అయితే ఒక్కరికి లేదు। గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్ లేదండి, మాకే లేదు, ఇంతమంది ఉన్నామండి, ఇక్కడ ఎవ్వరికి రాలేదు, వచ్చినాయేమో కొద్ది మందికి వచ్చినాయేమో కానీ ఇక్కడ అయితే ఒక్కరికి రాలేదు। అందుకు అడిగామండి, ఫామ్ ఉన్నాయి, ఎంత 2016లో నింపినాయి, అందరి దగ్గర ఉన్నాయి ఫామ్లు, కానీ ఒక్కరికి రాలేదు। ఎప్పుడైనా బీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ కలిసారు?
కేటీఆర్ అని వెళ్ళిపోయలేదు కానీ గాంధీ ఉన్నాడు కదా ఎమ్మెల్యే, ఇక్కడ మాకు గాంధీ ఉన్నారు కదా, ఆయన కలిపినాము. పింఛం కోసం ఈ లేడీస్ అందరు కలిసిపోయినాం. ఇప్పుడే 3 సంవత్సరం కింద పోయినాం. మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు మేము అభివృద్ధి చేస్తాం మళ్ళీ వస్తాం అని చెప్పేసి వస్తున్నారు. అంటున్నారు. సో వాళ్ళకి ఓటేస్తారా మరి? లేదండి, ఇప్పుడు ఈ కాంగ్రెస్ మీద నమ్మకం ఉంది మాకు. ఇక్కడ ఇన్ఛార్జ్ బాబా భయ్య ఉన్నాడు, ఆయనకు మాకు లేడీస్ కు చాలా ముందుకు తీసుకుని నడుస్తుండు. మనకు రంజిత్ రెడ్డి గెలిపియాలని అంటున్నామండి. జై కాంగ్రెస్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. channel.